ఎం న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండల నూర్ భాషా సంఘం సభ్యుల సమావేశం అంగర గ్రామం ఇస్లామిక్ కాంప్లెక్స్ లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నూర్ భాషా సంఘం అధ్యక్షులు షేక్ ఇబ్రహీం పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల నూర్ భాషా నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూర్ భాషా సంఘం అధ్యక్షులు షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 లక్షల జనాభా ఉన్న నూర్ భాషా కులస్తులకు ఏ ఒక్క చట్టసభలోనూ ప్రాతినిధ్యం లేకపోవడం తమకు తీవ్ర నిరాశ కలిగించే విషయమని వాపోయారు. నూర్ భాషా కులస్తులు ఏ పార్టీలో ఉన్నా కుల సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏ కులమైనా ఐక్యతగా ఉంటేనే రాజకీయంగా గుర్తింపు వస్తుంది అన్నారు. ప్రతి నూర్ భాషా సంఘ సభ్యులు ఇటువంటి సమావేశాలకు తప్పనిసరిగా హాజరయ్యి వారి సమస్యలు సంఘనేతల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షులుగా దాన్, ఉపాధ్యక్షులుగా రెహమాన్, మరో 5 మంది సభ్యులతో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని సంఘ పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ సుభాన్, షేక్ మౌలానా, సల్మాన్, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మండల కమిటీ ద్వారా సభ్యులందరూ కూడా యాక్టివ్గా పనిచేసి మండలంలోని అన్ని గ్రామాలు పర్యటించి మన సభ్యులు ఎంతమంది ఉన్నారో తెలుసుకొని రేపు జనాభా గణన జరిగిన ఏం జరిగినప్పుడు కూడా మన ప్రతి వ్యక్తి కూడా మన కులస్తులని తెలియజేసేలాగా తయారవ్వాలని చెప్పేసి మా మీడియా ద్వారా మా సంఘ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే ఎన్నికల్లో మా కులానికి 20 లక్షల జనాభా ఉన్న మా కులానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎమ్మెల్యేలు గారు, ఎమ్మెల్సీలు గారు అవకాశం కల్పించాలని ఒక ప్రధానమైన డిమాండ్ చాలా కాలంగా నడుస్తుంది. అలాగే మా తామాషా ప్రకారం మైనార్టీలో మా తామాషా మా నిష్పత్తి ఎంతైతే ఉందో దాని ప్రకారం ఇటు నామినేటెడ్ పదవులు కానీ ఇటు చట్టసభల్లో కానీ పదవులు ఇవ్వాలి. అలాగే సంక్షేమ కార్యక్రమాలకు కూడా నిధులు కూడా అదే తామాషా పద్ధతిలో విడుదల చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్ మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. నూర్ భాషల ఐక్యత, నూర్ భాషల ఐక్యత, కపిలేశ్వరం మండల నూర్ భాషల ఐక్యత. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.